భూభారతికి ఆమోదం, అసెంబ్లీలో బిల్లు పాస్, 3 నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ అంటూ చూస్తున్నాం. ఎట్ హోమ్ ప్రోగ్రామ్ లో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, దామోదర, సీతక్క. 23 సెక్షన్లతో చట్టం అమల్లోకి, సామాన్యులకు ఉచిత న్యాయ సలహాలు అందించే వ్యవస్థకు రూపకల్పన. 17న సభలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి 3 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మామూలు విషయాలు కాదని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ధరణితోటి, కల్వకుంట్ల కాలకేయులు ధరణితోటి ఈరోజు విదేశీ సంస్థకి ఇచ్చి ఈరోజు మన యొక్క ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఒక విదేశీ సంస్థలో పెట్టేసి పెద్ద ఎత్తున అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు. నైట్లు రిజిస్ట్రేషన్లు అవి అన్నీ జరిగినాయి, పేర్లు మార్పులు అవన్నీ కూడా జరిగినాయి. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. సమగ్రమైనటువంటి విచారణ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అప్పుడే వీళ్ళ క్రెడిబిలిటీ ఉంటుంది. అప్పుడా క్రెడిబిలిటీ పోతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. సో ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతాలు కలిపేసి దాని ప్లేస్లో భూభారతి తీసుకొచ్చారు. భూభారతి అనేటువంటి దానికి ఈరోజు భూమి సునీల్ కానీ, ఈరోజు లచ్చిరెడ్డి కానీ, కోదండరెడ్డి కానీ, కొంతమంది ఎవరైతే ఈ భూముల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతున్నారో వాళ్ళతోటి కమిటీ వేసి ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదింపజేయడం జరిగింది. నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ధరణి దరిద్రాలు అంతా ఇంత కావు. కొన్ని లక్షలాది మంది రైతులు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కేవలం దొరల కోసం తీసుకొచ్చినటువంటి ధరణి. అందుకే ధరణి కాదు, అది దొరని అని ఇప్పటి నుంచో నేను చెప్తా ఉంటాను. ధరణి కాదు, దొరని. దొరల కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క చట్టం అని చెప్పేసి చెప్పగలుగుతా, బలంగా చెప్పగలుగుతా. వాళ్ళ కోసమే. అందుకే కబ్జా కాలం ఎత్తేసిండు, విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిండు, ధరణి రైతు బంద్ వేసిండు, ధరణి తీసుకొచ్చిండు. ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండు, నిట్టంలో ముంచిండు కేసీఆర్. ఈరోజు దళిత బంధు ఇచ్చిన చెప్పేసి అవో ఏదో పైన తాయిలాలు ఇచ్చేసి లోపల లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు ఈ యొక్క దొంగలు, కల్వకుంట్ల కాలకేయులు అని చెప్పేసి నిన్ను బలంగా చెప్పగలను మిత్రులారా.